ప్రియులారా, దేవుని లేఖనంలో నుండి భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 40వ కీర్తన మొదటి వచనములో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతమైన మా ప్రభువా, నీ మహిమ గల నామానికి వందనాలు. ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. స్తుతి కీర్తన బట్టి పూజనీయుడు, నిన్ను స్తుతించడానికి ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా స్తుతించాం. మా స్తుతిని అందుకున్నందుకు నీకు వందనాలు. వాక్యమైన దేవ, కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నది యేసు క్రీస్తు వారి మహిమకర నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 40వ కీర్తనలో భక్తుడు సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు. భక్తుని జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే సహనం ఇది చాలా కష్టమైన పని. సహనం అనే పని, ఓర్పు అనే పని, ఓపిక అనే పని చాలా కష్టమైన పని. ప్రతి దానికి స్పీడ్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అన్న మానవుడు ఆశపడుతూ ఉంటాడు. కనిపెట్టాలి, కొంతకాలం వెయిట్ చేయాలి అని అంటే మానవుడు చిరాకు పడతా ఉంటాడు. అయితే కొన్నిసార్లు మన వ్యక్తిగత విషయాల్లో ప్రయాణాలు చేసినప్పుడు ఆ ట్రైన్ 3 గంటలు లేటు అని అంటే ఆ ట్రైన్ కొరకు ఏం చేస్తాం? సహనముతో. ఆ మధ్యకాలంలో 12 గంటలు లేటు. నేనే ప్రొద్దుట 7 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటలకు ఎప్పుడు కదిలిందండి అంటే ఆలోచన చేయండి. ప్రియులారా, తప్పదు, వీ హ్యావ్ టు వెయిట్ కదా. ప్రయాణం చేయాలి, చేరవలసిన గమ్యస్థానం చేరాలి. కాబట్టి మనము సహనముతో కనిపెట్టాలి. పట్టుకెళ్ళి వాళ్ళు తినేశారు అంటే మరి ఏం చేస్తాం? ఆ ప్లాట్ఫామ్లో కొనుక్కు తినలేము. ఆ కొర్ల ప్లాట్ఫామ్ అలా ఉంటారు, ఆ లోపల కనుక అయినా పర్వాలేదులేని 4 గంటలు కూడా కొనుక్కొని ప్రయాణమై వీళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారంటే సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరన్నా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు వస్తారా అన్ని వంటలు తయారు చేసి ఎదురు చూస్తాం, కనిపెడతాం. కానీ ప్రార్థన చేసి కనిపెడతాం కదా. ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలకించాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే మన సహనాన్ని పరీక్షిస్తాడు, మన ఓర్పును పరీక్షిస్తాడు, మన ఓపికను పరీక్షిస్తాడు. ఇక్కడ దావీదు అదే చేశాడు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఆయన చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఆలకించు వరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఆయన ఆలకించే వరకు దావీదు ఏం చేశాడు అని అంటే ప్రార్థన చేసి సహనముతో కనిపెట్టాడు. కొన్నిసార్లు మనము ప్రార్థనలు చేస్తాం, మన అవసరతల కొలది, మన అక్కర్ల కొలది. ప్రభువా, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నువ్వు సహాయం చేయాలి, నువ్వు ఆదుకోవాలి, నువ్వు కాపాడాలి, నీవు నన్ను ఇంకా అభివృద్ధిలోనికి తేవాలి అని కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలు చేస్తామే కానీ అవి అవ్వకపోయేటప్పటికి విసిగిపోతాం, ఏమైపోతాం? ప్రార్థన చేశాం, దేవుడు వినలేదు. చాలా మంది పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయించాం, అయినా కానీ ప్రయోజనం లేదు అని నిరాశ నిస్పృహల్లో ఉంటాం. కానీ బైబిల్ అంటుంది, దావీదును బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని.
ఎందుకంటే సహనము అని అంటే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాలి. దావీదు అంటున్నాడు, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను, నేను సహనముతో కనిపెట్టుకొనగా ఆయన చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనం చదివితేనండి, దానియేలు దేవునికి ప్రార్థించాడట. ప్రార్థించి దానియేలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రార్థించగా దేవుడు దానియేలుకు 3 వారాల వరకు జవాబు ఇవ్వలేదు. దానియేలు భక్తుడు, 6వ అధ్యాయం మనకు తెలుసు, ఆయన నమ్మకస్తుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఏ తప్పిదము చేసిన వాడు కాదు. అలాంటి వాడు భక్తుడు ప్రార్థన చేస్తే 3 వారాల వరకు దానియేలుకు సమాధానం జవాబు రాలేదు. కానీ దానియేలు విసిగిపోలేదండి. దానియేలు దేవుడిచ్చే జవాబు కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. అక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు చదవమ్మా, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని, మాంసమునైనను ద్రాక్షారసమునైనను నా నోటికి రాలేదు, స్నానాభిషేకము చేసుకోలేదు కదా. 3 వారాలు దానియేలు ప్రార్థన చేశాడు, 3 వారాలు వెయిట్ చేశాడు, దేవుని యొద్ద నుండి జవాబు రాలేదు. మాంసం తినలేదట కదా, అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అయితే 10వ వచనం మనం చదివినట్లయితే ప్రియులారా, అప్పుడొకడు కదా, అప్పుడొకడు, ఇప్పుడు 3 వారాల తర్వాత అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి కదండి. ప్రార్థించిన వెంటనే ముట్టాడా? లేదు లేదు లేదు. ప్రార్థించిన తర్వాత 3 వారాల తర్వాత అప్పుడొకడు వచ్చాడట. ఆయన దేవుని దూత అయిన గాబ్రియేలు. ఆ దూతను దేవుడైన యెహోవా పంపగా దేవుని దూత అయిన గాబ్రియేలు వచ్చి అతనిని ముట్టి కదండి, అతనిని ముట్టి అతడు నన్ను ముట్టాడు, అతడు నన్ను నిలువబెట్టాడు. 11వ వచనములో దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఎప్పుడు? 3 వారాల తర్వాత. ప్రార్థించేవారు విశ్వాసములో నుండి తొలగిపోకూడదు. ఏమోలే ప్రార్థన చేస్తున్నాం, నెల అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాం, 2 నెలలు అయిపోయింది, విసుగు చెందొద్దు. ఈ భక్తుల ఈ మాటలు, వారి యొక్క సహనం, వారి ఓర్పు, వారి కనిపెట్టే విధానం మన జీవితాల్లో మనకు పాఠాలు. అలాంటి భక్తులే దావీదు మన సామాన్యుడా, గొప్ప భక్తుడు. దానియేలు మన సామాన్యుడా, గొప్ప భక్తుడు. ఆ భక్తులు ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు. మనమెంత అయినా ప్రార్థన చేద్దాం, అయినా ఓపికతో కనిపెడదాం. దావీదు సహనముతో కనిపెట్టాడు కదా, దానియేలు సహనముతో కనిపెట్టాడు కదా. దానియేలుకు 3 వారాల తర్వాత జవాబు వచ్చింది కదా. దేవుడు ఒకరిని పంపించాడు కదా, అతడు వచ్చాడు కదా, అతడు నన్ను ముట్టాడు కదా, అతడు నన్ను నిలవబెట్టాడు కదా. దానియేలు నువ్వు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడింది అని అన్నాడు కదా. ఆ సంగతులు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన చేసేవారు ఫార్మాలిటీని బట్టి ప్రార్థన చెయ్యకూడదు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పి అదొక అలవాటు ప్రకారముగా చేయటం కంటే ప్రార్థనలలో కొన్ని విన్నపాలు, ప్రార్థనలలో కొన్ని అక్కర్లు మనము దేవుని ఎదుట పెట్టాలి. అవి నెరవేరే వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక
నేను నీ వద్దకు పంపబడితిని. 12వ వచనంలో అంటున్నాడు, దానియేలు నీవు భయపడకుము కదా. దానియేలు నువ్వేమవకూడదు, నీవు భయపడకుము. ఎందుకో తెలుసా? దానియేలు నీవు నీ మనస్సును అప్పగించి ఏం చేసి, నీ మనస్సును అప్పగించి నీ దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని, అంటే 3 వారాల ముందు ఆ మొదటి దినం. అర్థమైందండి? 3 వారాల ముందు అంటే 21 రోజుల ముందు ఆ మొదటి దినము మొదలుకొని నువ్వేం చేసావో తెలుసా? దానియేలు నీ మనస్సును దేవునికి అప్పగించావయ్యా. ప్రార్థన చేసేటప్పుడు మనస్సు దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అందుకే కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోండి అని బైబిల్లో లేదు. నేను ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోండి అట్లా. ఎందుకు కళ్ళు మూసుకుంటాం? మన యొక్క ధ్యానం, మన ఆలోచన, మన సమస్తము కూడా లోకం వైపు చూడకుండా ఆ దేవుని వైపు చూస్తుంది. అదొక నిమగ్నంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనగా మన మనస్సును అప్పగించాలి. దానియేలు ఏం చేశాడంట? ఎలా ప్రార్థన చేశాడు? మనస్సును అప్పగించి తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని కదా, తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు కదా వినపడ్డాయంట. అంటే నీవు ప్రార్థన చేసిన ప్రార్థన, చెప్పిన మాటలు అంటే నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన వినపడ్డది. ఎప్పుడు వినపడ్డది? 3 వారాల తర్వాత. దానియేలు ప్రార్థన ఎలాగుంది? తన మనస్సును దేవునికి అప్పగించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అప్పగించుకోగలుగుతా ఉన్నామా? మన మనసు ఎక్కడో లోక సంచారం చేస్తూ ఉంటుంది, కానీ ప్రార్థన అలవాటే కదా పెదవులతో వచ్చేస్తూ ఉంటాం. రెండవది, తగ్గింపు అనేది మన జీవితాల్లో ఉండదు. చాలా మంది జీవితాలు ఏముండవు? ఉన్నాయా? చెప్పండి. తగ్గింపు ఉందా? చెప్పాలి. కుటుంబాల్లో తగ్గింపులు లేవు, ఉన్నాయండి? పిల్లలకి ఏదైనా చెప్పండి అంటారు. ఆ తండ్రిని ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఎదిరిస్తారు. అంటే వారికి ఏమీ లేదు, తగ్గింపు. భార్య ఏమని అనండి, పురుషులు తక్కువ మనకి. మెజార్టీ ఏదైనా వీళ్ళ దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలేమో. ఏమన్నా అనండి, అయ్యి బాబు అందులో ఉట్టుకుంటారు, ఎందులో దాని కారణం వేసి ఏమో పడిపోయింది, ఏం చేయమంటా కదా. అలాగ యుద్ధాలే. కొంతమంది భార్యలు భర్తలు పట్టుకుని కొడతారు, తెలియదు మీకు తెలుసా? జాగ్రత్త. ఒక రోజు లెక్క ఉంది. దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే, దానియేలు తన మనస్సును అప్పగించుకున్నాడు. తరువాత తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడు. ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడ్డాయి. అంటే నువ్వు చేసిన ప్రార్థన వినపడ్డాది. కాబట్టి నీ మాటలను బట్టి నేను వచ్చి జరగబోయే సంగతులన్నీ దానియేలు చెప్పాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రార్థించి ఏం చేయాలి? కనిపెట్టాలి. ప్రార్థించి మొరపెట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించే వరకు కొన్ని సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి అంటే కనిపెట్టే వాళ్ళముగా, దేనితో? సహనముతో కనిపెట్టిన దావీదు, సహనముతో కనిపెట్టిన దానియేలు. కనుక విశ్వాసులముగా మనము కనిపెట్టే వాళ్ళముగా ఉండాలి. దావీదు దేవుని యొక్క సహనముతో కనిపెట్టాడు. ప్రార్థన చేసి సహనముతో కనిపెట్టగా
దేవుడు దావీదు మొర్ర ఆలకించెను అన్నాడు. ఈ 41వ కీర్తన మొదటి వచనంలో. రెండవది, దావీదు సహనముతో ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టగా అంటున్నాడు. చూడండి, ఆయన ఎక్కడ నుండి ఆయన పైకి తీశాడంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊపి కదా, దేన్ని సూచిస్తా ఉంది? శ్రమలను, కష్టాల్ని, బాధల్ని, రోగాల్ని, ఇబ్బందులను చూపిస్తా ఉంది. ఈ నాశనకరమైన గుంట, ఈ జిగటగల దొంగ ఊబి మానవ కష్టములకు సాదృశ్యం, మానవుని ఇబ్బందులకు సాదృశ్యం. ఇబ్బందుల గుండా నడుస్తున్న దావీదు, ఈ ఇబ్బందుల గుండా నడుస్తూ ఉండగా ఈ జిగటగల దొంగ ఊబిలో దావీదు చిక్కుకొని ఉన్నాడు. అంటే శ్రమలలో చిక్కుకొని ఉన్నాడు, నాశనకరమైన గుంటలో దావీదు చిక్కుకొని ఉన్నాడు. ఆ నాశనకరమైన దొంగ ఊబిలో ఉంటూ ఉండగా దేవుడు ఏం చేశాడంట? ఆయన పైకెత్తెను. ఆ దొంగ ఊబిలో ఉండి, ఆ శ్రమలలో ఉండి దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థించి సహనముతో కనిపెడతా ఉన్నాడు. ప్రార్థించి సహనముతో కనిపెట్టాలి. ఇప్పుడు సహనముతో కనిపెట్టగా దావీదును నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అన్నాడు. దీనికి సహాయార్థంగా 18వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన చూడండి, 16వ వచనం అండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తీసేను అన్నాడు కదా. మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తీసెను. ఆయన లేవనెత్తేది. దేవుడు కృంగిన వారిని లేవనెత్తేది, పడిపోయిన వారందరినీ లేవనెత్తేది కదా. ఎక్కడన్నా ఇబ్బందుల్లో ఉన్నావేమో నీ చదువును బట్టి, ఇది అర్థం అవట్లేదు బాబు చదువు, ఆ చదువుకునే పిల్లలకి చదువు ఒక ఇబ్బంది, అదొక శ్రమ. ఆ శ్రమలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేసి సహనముతో. వ్యాధులు నేను వెంబడించాయా? వ్యాధుల గుండా నడుస్తా ఉన్నావా? నువ్వేం చేయాలి? ప్రార్థించి సహనముతో కనిపెట్టాలి. భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బోధ ఎందుకండి అని అంటే, దేవా దావీదు సహనముతో కనిపెట్టగా అతని ప్రార్థన ఆలకించావా? దేవా దావీదు సహనముతో కనిపెట్టగా జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేపావా అని సాదృశ్యంగా వీటిని ముందు పెట్టుకొని మనం ప్రార్థించే వాళ్ళముగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవుడు దావీదును లేవనెత్తలేదు, సహనముతో కలిగి. సహనముతో కలిగి ఎలాంటి సమయం అండి అదంటే, అదే 18వ కీర్తనలో 4వ వచనాన్ని మనం చదివితేనండి, అక్కడ అంటాడు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. అంటే ఇప్పుడు జిగటగల దొంగ ఊగి అని అంటే ఏమంటున్నాడు అని అంటే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు అని నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. ఆశ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయంలో నుండి ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. మరణ భాష కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తాం, కొన్నిసార్లు అవమానాల గుండా వెళ్తాం, కొన్నిసార్లు నిందల గుండా వెళ్తాం. దేవుడు నడిపిస్తాడు వాటి గుండా. కొన్నిసార్లు ఎందుకు జీవితం అనిపిస్తుంది కదా. ఎందుకు జీవితం, ఎందుకు జీవితం అని చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతూ ఉంటారు.
ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ అవమానాలు వీటిని తట్టుకోలేక కదా. కానీ క్రైస్తవులమైన మనము, రక్షింపబడిన మనము భక్తులను చూసి, ఎవరిని చూసి? భక్తులను చూసి యోబు కంటే గొప్పవాడు. యోబుకు శ్రమలు రాలేదా? యాకోబు కంటే గొప్పవాడిన 20 సంవత్సరాల కఠినమైన శ్రమ యాకోబు అనుభవించలేదా? దావీదు కంటే గొప్పవాడన, దానియేలు కంటే గొప్పవాడు. భక్తులందరూ శ్రమలు అనుభవించిన వారే కదా అని వారిని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఒంటరి అయిపోతాయి, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీతో నా వారు అన్నవారంతా నీ దగ్గర తినేసి, నేను బాగా వాడుకునేసి కదా. నేను అనుభవంలో చెప్తున్నాను ఇవన్నీ. చివరికి నిన్ను ఏకాకిని చేసేస్తారు. జాగ్రత్త. ఆ ఏకాకిగా ఉన్నప్పుడే నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, నెబ్బరము కలిగి ఉండాలి. నన్ను పుట్టించిన వాడవు నీవు కదా. ఈ శ్రమలను నీవు నా మీదకు పంపిస్తా ఉన్నావా? ఈ కష్టాలను నీవు నా మీదకు పంపిస్తా ఉన్నావా? ఈ అవమానాలను నా మీదకి నువ్వు పంపిస్తా ఉన్నావా? అది నీ చిత్తం లేవా? శోధింపబడాలి కదండి. క్రైస్తవుడు అంటే ఏంటి? చాలా మంది తెలియక అక్కడక్కడ బోధలు వింటాం. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఏ శ్రమలు ఉండవు. శ్రమలు ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే శ్రమలు. ఎందుకో తెలుసా? ఆయన ఇక్కడే మనల్ని శోధించి సువర్ణముగా చేస్తాడు. నిలబడతామా? నిలబడలేమా? ఉండగలమా? ఉండలేమా? ఆలోచన చేస్తున్నారా? గనుక ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అలా ఎత్తుకోలేకుండా పరిస్థితులు వస్తాయి. అలా కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే జవాబు చెప్పలేని పరిస్థితులు మనకు ఉంటాయి. కానీ చెప్తాం కొంతమందికి, ఆత్మీయులకు ఏం చేస్తాం? ఇలా జరిగిందండి, ప్రార్థన చేయండి కదా. గనుక దావీదు జీవితంలో కూడా మరణ పాశములు, పాతాళపు కదా, ఊరులు అంటున్నాడు. ఇవన్నీ కూడా దావీదును, భక్తిహీనులు వరద పొర్ల వలె దావీదు మీద వచ్చారంట. దావీదు ఏం చేశాడు? నా శ్రమలో నేను నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉండి ఆలకించి నాకు ఉత్తరం. దావీదు కొన్నిసార్లు భార్యలు ఉన్నారు. దావీదుకి భార్యలు లేరా? చాలా భార్యలు. కుమారులు లేరా? చాలా మంది కుమారులు. రాజ్యము లేదా? రాజ్యం ఉంది. సైన్యము లేదా? సైన్యం ఉంది. సైన్యాధిపతులు లేరా? ఉన్నారు. ఎన్నోసార్లు దావీదు ఒంటరిగా ఉండవలసి వచ్చింది. జాగ్రత్త. కొన్నిసార్లు ఒంటరిగా ఉంటున్నామేమో, ఎక్కువగా ప్రార్థన చేయి. ఇది ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు అని అనుకో. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అనుకోవాలి. ఏమనుకోవాలి? మనం పుట్టించిన వాడు పుట్టుకతో మనం ఉన్నాం. మనం పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నేనున్నానని వెన్ను తట్టి నడిపిస్తున్నాడు. ఆయన కొరకు బ్రతుకు. కానీ ఈ బాధలు తట్టుకోక చాలా మంది చనిపోతారు. ఒక ఆయన ఫోన్ చేసి, బ్రదర్ మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, ఇలా ఉంది, నేను చనిపోవాలనుకుంటున్నాను. ఏం చేస్తావు? చనిపోవాలి. శుభ్రంగా ఉండు, శుభ్రంగా పని చేసుకో, శుభ్రంగా ఎప్పుడైనా కళ్ళు తెరిచి వాళ్ళు డబ్బులు దాచుకొని జీవనోపాధి విషయమై ఏం కావాలి? ఆహారం కావాలి కదా. దానికి కావలసిన ఆ ధనాన్ని ఏదో పోజేసుకుని శుభ్రంగా బ్రతుకు అంటే చక్కగా బతుకుతున్నాడండి. ప్రియులారా, విషయాలు ఎందుకు చెప్తా ఉన్నారంటే, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రార్థించి కనిపెట్టాలి. దావీదు ప్రార్థించాడు, సహనముతో కనిపెట్టగా దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. రెండవది, దావీదు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి ప్రార్థన చేశాడు అని అంటే, ఆయన నాశనకరమైన గుంటలో ఉండి ప్రార్థన చేయగా
దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదును లేవనెత్తాడు. మూడవదిగా దావీదు అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. నా పాదములు బండ మీద నిలిపాడు. ఒకప్పుడు నా పాదాలు ఎక్కడున్నాయి? జిగటగల కదా, ఇక్కడే ఉంది కదా జవాబు. ఒకప్పుడు దావీదు యొక్క పాదములు జిగటగల దొంగ ఊపిలో ఉన్నాయి, నాశనకరమైన గుండ్రలో ఉన్నాయి. అది తీద్దామన్నా మళ్ళీ జారిపోతుంది, జిగట జారిపోతా ఉంది. లేవలేని పరిస్థితి, లేవనెత్తేవాడు కావాలి. ఆయన పైకి లేవనెత్తేను అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నా పాదములు బండ మీద నిలబడు. బండ విశాలతకు సూచన, బండ సమాధానానికి సూచన. అర్థమవుతుందండి? ఆ బండ. కాబట్టి ఆ సమాధానము గల చోట్లో దేవుడు ఏం చేశాడు? దావీదును తన పాదములను స్థిరపరిచాడండి, నిలవబెట్టాడండి. 18వ కీర్తన 36వ వచనం అండి. నా పాదములకు చోటు విశాలపరిచితివి కదండి. నా పాదములకు నువ్వేం చేశావు? చోటు విశాలపరిచావు. ఒకప్పుడు విశాలత లేదు, ఇరుకులో ఉన్నావు, చికటగల దొంగ ఊపిలో ఉన్నావు. ఇప్పుడు నా పాదములకు నీవు చోటును విశాలపరిచితివి. 33వ వచనములో ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నావు. బండ మీద, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నావు. 26వ కీర్తన 12వ వచనం అండి. 26వ కీర్తన 12వ వచనం. సమభూమిలో ఏమండి? నా పాదము ఎక్కడ నిలిపావో తెలుసా ప్రభువా? సమభూమి, సమాధాన సంబంధమైన భూమి. నా పాదమును ఎక్కడ నిలిపావో తెలుసా ప్రభువా? విశాలమైన స్థలములో. నా పాదమును ఎక్కడ నిలిపావో తెలుసా ప్రభు? ఎత్తైన స్థలములో. జగటగల దొంగ భూమి నుండి ఎత్తైన స్థలములోనికి, విశాలమైన స్థలములోనికి, సమభూమి గల స్థలములోనికి దేవుడు దావీదును తీసుకువెళ్ళాడు. కారణం, సహనముతో కలిపెడతా ఉన్నాడు. నేను ఎంతో వచ్చుకుంటున్నానో తెలుసా అంటారు మనవాడు. ఆ ఇంట్లో అవి జరుగుతూ ఉండి నేను ఎంతో ఒప్పుతూ ఉంటున్నానో తెలుసా. ఇది కాదు, ఈ ఒకేందుకు పనికి మళ్ళీ ఉపయోగపడని సహనం, ఉపయోగపడని ఆ ఓర్పు కాదు. మనకు కావలసింది దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకో. నేను కాబట్టి చాలా మంది ఇళ్లలో ఈ మాటలు వస్తాయి. ఎవరన్నా అయితేనా అంటారు. ఎన్ని మాట్లాడేస్తారో కొంతమందికి తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల ఆలోచన స్వపరీక్ష చేసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? దేహలోక సంబంధమైన వాటి కొరకు సహనముతో కాదు, కానీ దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకో. ఆయన నీ ప్రార్థనలకు దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకో. నీ కష్టాల నుండి పైకి లేవనెత్తుతాడు. జగటగల దొంగ ఊపి నుండి దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకో. విశాలమైన స్థలములోనికి ఆయన నిన్ను కొడుకుని వస్తాడు. 4వదిగా 40వ కీర్తన 3వ వచనములో తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతములు మన దేవుడు నా నోట ఉంచెను. 4వది ఏంటండి? ఒకప్పుడు గీతం లేదు, కీర్తన లేదు, ఏడ్పే. ఒకప్పుడు దావీదు జీవితం ఏడుస్తానే ఉన్నాడు. జగటగల దొంగ ఊపిలో ఉండి కష్టాలు ఉంటే ఏడుస్తామా, పాటలు పాడతామా? ఆలోచన చేయండి. శ్రమను అని చెప్పేసి నోటంట పాట కూడా కొంచెం అన్ని బాగున్నాయనుకో, ఉల్లిపల్లి దిక్కులు కూడా మాట్లాడేస్తారు. బాత్రూంలో పాటలు, ఎక్కడ పడితే అక్కడ పాటలు, ఇల్లు చుట్టూ పాటలు. ఎందుకు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము చూడండి 13వ వచనం.
మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా సంతోషము కలిగిన సంతోషము కలిగిన ఆయ్. అతడు కీర్తనలు పాడవలెను. బైబిల్ చెబుతుంది, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఇప్పుడు దావీదు జీవితంలో సంతోషము కలిగింది. కారణం దేవుడు ప్రార్థన ఆలకించాడు. చీకట గల దొంగ ఊబిలో నుండి పైకి లేపాడు. అదే సమయంలో దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే విశాలమైన స్థలములో ఆయన పాదములు తెలిపాడు. ఇప్పుడు ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఎక్కడన్నా ఇరుక్కుపోయామనుకోండి, ఏమన్నా ప్రవాహంలో కానీ వరదలు వస్తున్నాయి కదా, ఆ ప్రవాహంలో కానీ లేకపోతే ఇంకెవరో హెల్ప్ చేయలేని పరిస్థితులు ఇరుక్కుపోయామనుకో, అక్కడ సంతోషం ఉంటారా? అక్కడ నుండి ఎవరైనా హెల్ప్ చేసి పైకి లాగితే మనకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. దావీదు జీవితం అదే జరిగింది. దావీదు దేవుని కొరకు ప్రార్థించి సహనముతో కనిపెట్టగా దేవుడు నా మొర ఆలకించెను అన్నాడు. దావీదు ప్రార్థించి దేవుని కొరకు సహనముతో కనిపెట్టగా చీకట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను అన్నాడు. దావీదు సహనముతో ప్రార్థించి దేవుని దగ్గర కనిపెడుతూ ఉండగా తన పాదములు విశాలమైన స్థలములో ఆయన స్థిరపరిచాడు. ఇప్పుడు ఆయన మైకులో ఏం పెట్టాడంట? క్రొత్త కీర్తన కదండి. ఆయనకు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన ఆయన నా నోట ఉంచాడు. క్రొత్త కీర్తన ఉంచాడు కదా. సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. 30వ కీర్తనలో 12వ వచనంలో అంటాడు, 30వ కీర్తన 12వ వచనంలో, నీవు నా గోనె పట్ట విడిపించి ఏం చేశావు? సంతోష వస్త్రం, గోనె పట్ట విడిపించావు. ఏం విడిపించావు? గోనె పట్ట శ్రమకు సాదృశ్యం. గోనె పట్ట కష్టానికి, నష్టానికి, ఇబ్బందికి సాదృశ్యం. ఇప్పుడు గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము ధరింపజేశాం. యెహోవా నా దేవా, నిత్యము స్తుతిస్తాను. ఎందుకు? నా గోనె పట్టు విడిపించేశావు. శ్రమల నుండి తప్పించావు, కష్టాల నుండి తప్పించావు, ప్రార్థన ఆలకించావు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? నిత్యము. మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేయలేదు, ఎన్నిసార్లు దేవుడు తప్పించలేదు, ఎన్నిసార్లు ప్రయాణాల్లో, ఎన్నిసార్లు మన బిడ్డలను తప్పించలేదు, ఎన్నిసార్లు మన భర్తలను తప్పించలేదు, ఎన్నిసార్లు మన భార్యలను, అంటే మన కుటుంబాన్ని ఎన్నిసార్లు దేవుడు ఆదుకోలేదు, తప్పించలేదు. స్తుతిస్తా ఉన్నాము. ఆ విధంగా దేవుడు గోనె పట్ల విడిపించావు కదా, నిత్యము నేనేం చేస్తాను? నేను స్తుతించేదను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దావీదు జీవితంలో 4 విషయాలు మనం చూసాం. దావీదు దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ప్రార్థన చేయగా దేవుడు దావీదుకు జవాబిచ్చాడు. దావీదు దేవుని సన్నిధిలో సహనముతో ప్రార్థన చేసి కనిపెట్టగా చీకట గల దొంగ ఊబిలో నుండి దావీదును దేవుడు పైకి లేవనెత్తాడు. మూడవది, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించి సహనముతో కనిపెట్టుకొనక ఆయన పాదములు దేవుడు బండ మీద నిలవబెట్టాడు. నాలుగవది, దావీదు నోటిలో స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దేవుడు ఉంచాడు. కాబట్టి అనేకులు, ఎంతమంది? ఆ 40వ కీర్తనలో 3వ వచనం, అనేకులు దానిని చూచి, దేనిని చూచి? అమ్మో, దావీదు ఇలా పడిపోయినోడు, ఇలా చెడిపోయినోడు, ఇలా శ్రమంలో ఉన్నవాడు, ఆ చికట గల దొంగ ఊబిలంటి భయంకరమైన కష్టాలు దావీదు జీవితంలో రాగా దేవుడు ఆయనను తప్పించి రక్షించి ఆ సమాధాన సంబంధమైన బండ మీద నిలబడే అని అనేకులు చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు
నమ్మిక ఉంచెను కదండి. దేవుడు చేసిన మేళను, దేవుడు చేసిన ఉపకారాలని, దావీదు పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప ఆ సహాయాన్ని అనేక మంది చూసి ఏం చేస్తా ఉంటారు అని అంటే దేవుణ్ణి కదా, అనేకులు దాని చూచి దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఏం చేస్తారు అని అంటే ఆయన యందు నమ్మిక ఉంచెదరు కదండి. ఆయన యందు నమ్మిక ఉంచెదరు. చేసిన మేళను అన్యులు చూస్తూ ఉంటారు. అన్యులు చూసి అబ్బా కైసా థా కైసా హో గయా కదా, పైలా కైసా థా. అన్యులు చూస్తారు ఎలాంటి కష్టాల్లో నుండి వారు విడిపించబడ్డారు. వాడు దేవుడు గొప్పవాడు అని అనుకుని అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని చెబుతూ సార్వత్రికమైన హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ఎక్కడ అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనుడి. 4వ వచనం, యెహోవాను నమ్ముకొను వాడు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతో తిరిగి వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనుడి కదా. యెహోవాను నమ్ముకోండి, గర్విష్ఠులు నమ్ముకోవద్దు. అంటే సౌలు లాంటి వారిని నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. ఏమండి, ఎందుకు నమ్ముకోవాలండి? ఆయన్ని నమ్ముకోవాలా అనంటే యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. ఆశ్రయము అనంటే ఒక నీడ, ఒక అండ, ఒక సపోర్ట్. దేవుడు ఎలా ఉంటాడు కదా, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎక్కడ నాటబడ్డాడు? జలములు. అంటే ఇప్పుడు నీరున్న చోట చెట్టు నాటబడ్డాది అనుకోండి, అది ఎంత బాగుంటుందో, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అంటే ఇప్పుడు వాని జీవితం ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. ఎందుకు? యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉన్నాడు. ఇప్పుడు అతని జీవితం ఎలా ఉందంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె అతని జీవితం ఉందంటున్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే వెట్ట కలిగినను కదా, వెట్ట. ఈ వెట్ట అనేది కష్టాన్ని చూపిస్తా ఉంది, శ్రమను చూపిస్తా ఉంది. ఎండాకాలం చెట్లు ఏమైపోతాయి కదా. ఆ ప్రయాణాలు చేస్తాం మేము, ముంబై నుంచి ఆంధ్ర వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం ఆ చెట్లన్నీ ఎండిపోయి బొగ్గులు బొగ్గులు పంట ఉంటాయి. వెట్ట కలిగినను కదా, వెట్ట కలిగినంటే శ్రమ కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా కదండి. ఎప్పుడు ఎవరు గ్రీన్ అనమాట. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే కష్టాలు వస్తాయి రావనట్ల, శ్రమలు వస్తాయి రావనట్ల, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి రావనట్ల వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే కృప చూపిస్తాడు. కనుక వెట్ట కలిగినను అదేం చేయదంట, భయపడదంట. దాని ఆకు ఎప్పుడూ పచ్చగా ఉండాలి అన్నాడు. వర్షము లేని సంవత్సరమున అది చింతనుండదు, కాపు మానదు కదా. వర్షంతో సంబంధం ఏంటండి? కారణం జలముల యొద్ద నాటబడ్డారు. వర్షం ఆ సీజన్లో వస్తుంది, ఒక సీజన్లో రాదు. ఇది వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి సీజనల్ గా వర్షాలు వస్తాయి. ఈ చెట్టుకి వర్షము లేకపోయినా, గాల్పులు తగిలినా ఇదేమి అవ్వదు. కారణం ఏంటండి అంటే అది జలముల యొద్ద నాటబడినది. దానికి ఆశ్రయం ఎవరండి? దేవుడే.
కాబట్టి యెహోవాను నమ్ముకొనుడి అన్నాడు. కాబట్టి యెహోవాను నమ్ముకోండి అన్నాడు. యెహోవాను నమ్ముకుంటే ఆయన మనకు ఆశ్రయం. కష్టాలు వచ్చినా చింతపడవలసిన పని ఉండదు. దావీదు గుండె సింహపు గుండెట. ఏ గుండె? అలాంటి గుండె వస్తుంది మనకి, దేవుడు ఇస్తాడు ఆ టయాన్ని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పట్టుకునే శక్తి పెట్టగలిగినను అది భయపడదు కదా. అది కోపం అన్నది అన్నాడు. వర్షం లేకపోయినా పాపం ఎప్పుడు ఫలభరితంగానే ఉంటాడు. కాబట్టి యెహోవాను నమ్ముకున్నది, యెహోవాను నమ్ముకొనిన వాని జీవితం ఆ విధముగా పచ్చగా ఫలించే చెట్టుగా ఉంటుంది అని దావీదు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇర్మియా భక్తుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఇర్మియా 17:7 యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడని ఇర్మియా భక్తుడు మాట్లాడుతుంటే, ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, ఈ 40వ కీర్తన 4వ వచనములో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. రెండవదిగా సార్వత్రిక హెచ్చరిక. ఈ 40వ కీర్తన 5వ వచనములో చివరి లైన్, నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. దేవునితో సాటి అయిన వాడు, యెహోవా దేవునితో సాటి అయిన వాడు ఒక్కడును లేడు. చాలా మంది దేవుడు పుట్టుకొస్తున్నారు లేండి, అది వేరే సంగతి. కానీ అనాది కాలము నుండి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నవాడు, ఆయనకు సాటి అయిన వాడు ఎవరునో. కొన్ని దేవుళ్ళని ఆ బొమ్మల్ని ఎలా పెట్టుకొని ఒక బొమ్మను చూసి వారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళామనుకో, చరిత్ర ఏంటి అంటే ఆ దేవునిలో ఏముంటాయి అంటే లోపాలు ఉంటాయి. ఏముంటాయి? లోపాలు ఉంటాయి. గమనించండి, నేను చెప్తాను కాదు కానీ ఒక్కొక్క దేవుడు ఏంటి అసలు, ఈ బొమ్మ వెనక ఏంటి అసలు, ఈయన పుట్టుకెళ్ళంటాడు, ఈయన ఎలా పెరిగాడు, ఇది అసలు పరిస్థితి ఏంటని గమనిస్తే ఉంటాయి మన ప్రభువులో. అందుకే ఆయన కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు లేవు. ఆయన పటాలు చూసినప్పుడు మనకు వారిలో లోపాలు కనపడతాయి, కానీ ఆయనలో ఏ లోపము లేదు. ఆయన నోట ఏ కపటమును లేదన్నాడు. కొన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు అందులో కూడా లోపాలు కనపడతారు. చూడండి, లోపాలు. వీడియో నడుస్తుంది, చెప్పకూడదు. చూడండి, ఆలోచన చేయండి, కొన్ని లోపాలు ఉంటాయి. కనుక విశ్వాసులారా, గ్రంథాలు చదవండి, గ్రంథాభ్యాసం చేయండి. ఆయా గ్రంథాలు కూడా మీకు తెలిసిపోతుంది. అందుకే పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేశుకని పరిశుద్ధుడిని అంటే పలు గ్రంథాల్లో కదా, ఎన్ని గ్రంథాలు చదివిన పాపము శోకని పరిశుద్ధుడిని, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. ఆయన లాంటి నరుడు లేరు. అందుకే దావీదు అంటున్నాడు, నీకు సాటి అయిన వాడు ఒక్కడు లేదు, ఎవరు లేరు. ఆయనకు సాటి అయిన వాడు యెషయా గ్రంథంలో 46వ అధ్యాయం 5వ వచనం దేవుడు అడుగుతున్నాడు. 46:5లో దేవుడు ఒక మాట అడుగుతున్నాడు. ఏమని? మేము సమానులమని కదా దేవుడు అడుగుతున్నాడు. ఇదిగో నేను నీతో సాటి. వాళ్ళు ఎవరి దగ్గర 10 లక్షలు ఉన్నాయని
మనం కూడా 10 లక్షలు సంపాదించేసి నేను వాడు సమానమే అది తిరిగేచ్చు కదా. ఇది లోకం. ఆయన దేవుడు. ఆయన అడుగుతున్నాడు ఏమని? మేము సమానులమని కదండి. మేము నీతో సమానులం అని నన్ను ఎవరికి సాటి చేయుదురు? చదవండి. మేము సమానులమని ఎవరికి నాకు పోటీగా చేయుదురు కదండి. దేవుడు అడుగుతున్నాడు. ఆయనతో సమమైన వాడు ఒకడును లేడు. లోపం లేనివాడు, ప్రపంచానికి ఒక చక్కని శవాలు విసిరిన వాడు. నాలో పాపం అన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా అని అంటే ఎవరు స్థాపించలేక ఇక్కడ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టేస్తానన్నాడండి అన్నారు. అవునా? దేవదోషం చేస్తున్నాడండి అన్నాడు. ఇలాంటి మాటలు చెప్పుకొచ్చారు తప్ప సరి అయిన నేరం ఉందా? లోపము లేనివాడు నరావతారిగా మానవునిగా మన మధ్య 2024 సంవత్సరాల క్రితం భూలోకంలో సంచారం చేశాడు. భూలోకంలోనే మానవుడుగానే పెరిగాడు. తండ్రి దగ్గర వడ్రంగి పని చేశాడు. సమయం వచ్చింది పరమ తండ్రి అయిన దేవుని పని చేశాడు. మత్స, డాగు, ముడత లేదు. నిందారహితుడుగా ఉన్నాడు. ఆలోచన చేస్తున్నారా? కనుక నాతో సమమైన వాడని నాకు ఎవరిని పోటీ చేస్తారని అంటున్నాడు దేవుడు. కాబట్టి దావీదు అంటున్నాడు, 1 యెహోవాను నమ్ముకోండి, 2వది ఆయనకి సాటి అయిన వాడు ఒకడును లేడు అన్నాడు. 41 కీర్తనలోనే 8వ వచనంలో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. కారణం లేవనెత్తాం, ప్రార్థన ఆలకించాం, విశాలమైన స్థలం మీద నా పాదం నిలబెట్టాం, నా నోటిలో నీకు స్తోత్ర రూపము క్రొత్త కీర్తన నా నోటిలో పెట్టావు. కాబట్టి నువ్వు నమ్మదగిన వాడు. 2వది నీకు సమమైన వాడెవడనూ లేడు. కాబట్టి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి దావీదు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. రక్షించబడ్డాము అంటే సరిపోదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటి? తిమోతిలో రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. చిత్తం అది ఆయన చిత్తం. ఆయన చిత్తం ఏంటండి? ఆయన ఇష్టం ఏంటండి అంటే మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం. రక్షణ ఒక వంతైతే సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం కావాలి. అంటే వాక్యం ఏం చెప్తా ఉంది? వాక్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కావాలి అని ఆయన హెచ్చరించుచున్నాడు. వాక్యమును గురించిన వివరణ, వాక్యమును గురించిన ఆ అనుభవం సంపాదించాలని దేవుడు హెచ్చరించుచున్నాడు. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మార్కు 16:15 మనం చదువుతాం. సర్వలోకానికి వెళ్ళండి అయ్యా. సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. రక్షించబడ్డామంటే సరిపోదు కానీ రక్షించబడిన మనము మరొకరికైనా సువార్త చెప్పాలి. స్త్రీలైనా పురుషులైనా కేవలం సేవకులే కాదు. నువ్వు రక్షించబడ్డావు మంచిదే. నీ స్నేహితురాలను రక్షించగలుగుతున్నావా? నీ కుటుంబస్తులను రక్షించగలుగుతున్నావా?
కాబట్టి రక్షింపబడిన వారు ఏం చేయాలి అంటే స్త్రీలు కూడా రక్షించాలి, పురుషులు రక్షించాలి. సేవకులుగా మేము కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటాం. ఎక్కడున్నా కానీ సువార్త ప్రకటిస్తాము కనుక ఆ సువార్త మీద అనేక మంది రక్షింపబడుతూ ఉంటారు. కనుక సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో అయ్యో అన్నాడు, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ కదా. సువార్త భారం మోపిన వాడెవరు? బాబాయ్ గంటలు చెప్తాడు బాబాయ్ అంటే చెప్పాలి. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది కదండి. సువార్తను ప్రకటింపవలసిన భారం, ఈ భారం అందకూడదండి. ఉంటుందా? ఏమంటున్నారు? కష్టపడి శ్రమపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని అయ్యో అయ్యో అంట పరిగెట్టుకుని వెళ్తుంటే వాక్యం చెప్పరా మా మనుషుడా సేవకుడా వాక్యం చెప్పరానంటే వాక్యం లేదు. ఆ మైక్ చేత పట్టుకుని అది కాదు ఇది అంటే ఏంటది ఉందా బైకులు ఎక్కడన్నా అది కాదు ఇదిగో టచ్ అన్నాడా, పేతురు అన్నాడా, యేసుప్రభు అన్నాడా, ఎవరన్నారు? ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయా? ఓస కాలు చేతులు గలవారు వచ్చారు, వారికి అబ్బా వచ్చేసిందా కాలు, వచ్చేసిందా చెయ్యి అంటకుండా. కళ్ళు లేని వారు వచ్చారు, అబ్బా వాడికి ఆ కళ్ళు వచ్చేసింది అంటకుండా. ఎందుకు? మిమ్మల్ని బట్టే నా నామము అన్యజనుల యొక్క ఈవేళ అనేక మంది ట్రోల్ చేస్తా ఉన్నారు. అన్యులు అరే దిగులు దిగులు అంటున్నారు. హిందీలో కూడా వచ్చేస్తున్నాయి. సిగ్గుకరం కదా. వాడు ఏదో 4 డబ్బులు గారడి సీమంలో అనుకోండి. అది కాదు, సువార్త పని చేయాలి. అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సువార్త చెప్పవలసిన భారము దేవుడు నా మీద ఉంచాడు. కనుక సువార్త ప్రకటించ ఎక్కడున్నా ఎక్కడున్నా సువార్త ప్రకటించాలి. ఆ మధ్య ఊర్లో ఉన్నాను అనేక చోట్ల దేవుని సువార్త ప్రకటించగలిగాను. మా పాస్టర్ గారు ఉంటారు, మీరే చెప్పండి అంటారు. అంటే విషయాలు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దేవుని పని. మన సంఘంలో కూడా తొండేలు గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు. 2 నెలలు కంటిన్యూస్ గా ఆయన దేవుని పని చేశారు. స్త్రీలారా దేవుడు చూస్తా ఉంటాడు, దానికి తగిన ఫలం దేవుడు ఇస్తాడు. సువార్త ప్రకటించాలి. దావీదు దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన చిత్తాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో దావీదు ఏమన్నాడు చూశారా? 41 వచనంలో నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను కదా. నా పెదవులు మూసుకోలేదు ప్రభువా, మహాసమాజంలో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటేని యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఓరపడలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక వాటిని మరుగుపరచలేదు. నీతి సువార్త ప్రకటించిన దావీదు దేవుని చిత్తం అదేనండి. దేవుని సువార్త ప్రకటించాలి అని అంటే సాకులు చెప్పకూడదు. కష్టపడాలి, శ్రమపడుము, సువార్తని పని చేయబోయాడు. సువార్త చెప్పమంటే కష్టమే. కొన్ని గంటలు కూర్చోండి. 7 గంటలు. మా హ్యాపీ చిన్నదప్పుడు డాడీ నా హోంవర్క్ అయిపోయింది, నేను ఇంకా తింటుంది నాది హోంవర్క్ అనుకునేది. విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నేను 5 గంటలు అలా కూర్చుంటాను, మధ్యరాత్రి లేచి కూర్చుంటాను.
సబ్జెక్ట్ చెప్తే అది రీచ్ అవ్వాలి, అర్థం అవ్వాలి. ఏదో మనం మాట చెప్పేసి నేను సంవత్సరాలు 4 సార్లు 5 చెప్పేసి టైం పాస్ చేసేయచ్చు. అది కాదు. మనం దేవుని మందిరానికి వెళ్ళాం, ఏం విన్నాం? ఈ 40వ కీర్తన ద్వారా ఏం విన్నాం? స్వార్థ పని చేయటానికి కష్టంతో కూడిన పని. మంచి సిద్ధపాటు కావాలి. దేవా, నువ్వు నాకు మంచి సిద్ధపాటు అనుగ్రహించి స్వార్థ చెప్పేవాళ్ళం కావాలి. ఏదన్నా వాక్యం చెప్పమన్నారంటే సంతోషంగా చెప్పేయాలి. అలా చెప్పాలి. దేవా, ఈ గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చావా, నీకు వందనాలు. అంతేగాని స్వార్థ విషయమై సిగ్గుపడతా పోతాను. స్వార్థ విషయమై నేను సిగ్గుపడువాడను. ఏంటంటో చెప్తారు, ఏంటోనండి అని చెప్తారు. ఏంటోనండి అనకూడదు. స్వార్థ రక్షించబడ్డాం. ఉన్న విషయాలు, మనకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్పాలి. అది నేర్చుకో. దావీదు అదే అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చక నాకు సంతోషం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం వల్ల మనం మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందుటయే ఆయన యొక్క చిత్తం. రెండవ చిత్తం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 24వ వచనంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఇది ఆజ్ఞ. రక్షింపబడిన ప్రతి మానవునికి కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. దేవా, ఒకప్పుడు నేను లోకములో ఉండేవాడిని. ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండేది, అందులో నుంచి రక్షించు. చిగటగల దొంగ ఊపి, అది నాశనకరమైన గుంట వంటి మార్గం. అలాంటి భయంకరమైన స్థితిలో నుండి నన్ను రక్షించావా, నీకు వందనాలు అని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై నా కొరకు సిలువ ఎక్కావా, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నావా, నా కొరకు బొండ్ల కిరీటము ధరించావా, నా కొరకు చేతులలో కాళ్ళలో శీలలు మేకులు కొట్టబడ్డావా, నా కొరకు ప్రక్కలో బల్లెపు పోటు, నా కొరకు చనిపోయావా, నన్ను తిరిగి బ్రతికించడానికి పునరుద్ధానుడుగా 3వ దినాన లేచావా, నన్ను పరలోక వారసత్వంలో ఆధిక్యత సంపాదించడానికి మీ కొరకు స్థలము సిద్ధపరచుచున్నానని చెప్పి వెళ్ళావా, రక్షించావా దేవా. నువ్వు రక్షించిన విధానాన్ని బట్టి ఇదిగో నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆయన శరీరానికి బదులుగా రొట్టెను, ఆయన రక్తానికి బదులుగా రసాన్ని మనము తీసుకునే వాళ్ళముగా, ఇది ఆయన చిత్తం. దావీదు అదేంటంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ప్రియులారా, దావీదు జీవితాన్ని మనం చూస్తాము. దావీదు దేవునికి ప్రార్థించి సహనముతో కనిపెట్టగా దావీదుకు దేవుడు జవాబిచ్చాడు. దావీదు దేవుని ప్రార్థించి సహనముతో కనిపెట్టగా జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన పైకి దావీదు ప్రార్థించి సహనముతో కనిపెట్టగా దేవుడు ఆయన పాదములను విశాలమైన స్థలములో దావీదు దేవుని ప్రార్థించి సహనముతో కనిపెట్టగా తన దుఃఖాన్ని తీసివేసి ఆయనకు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దావీదు నోటిలో దేవుడు కనుక దావీదు కృతజ్ఞత కలిగి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. రెండవది ఆయనకు సాటి అయిన వాడు ఒకరును లేరలేదు. మూడవది, దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తాం, ఉపకారాలు చేస్తాం. కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఆ భయంకరమైన కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయారు. మనకంటే చిన్నోళ్ళు, మనకంటే బలవంతులు,
మనకనే జ్ఞానవంతులు, ధనికులు మన దేవుడు ఇంకా ఉంచాడు. ప్రార్థించాలి, ఆయన మనకు సహనముతో కనిపెట్టాలి, ఆయన మనకు మేలు చేయాలి. మర్చిపోకుండా యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడని ప్రకటించాలి. దేవా, నీతో సమమైన వాడొకడు లేడని దేవుని ప్రశంసించాలి. దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషమని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళగా ఉండాలని కోరుచు ఈ మాటలు ముగిస్తామన్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. కనికర సంపన్నుడానికి వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ దినములో దావీదు జీవితంలో నుండి 40వ కీర్తన మీరు మాతో మాట్లాడారు. ఇంతవరకు నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఆ వాక్యం నీరు కట్టి ఫలింపబట్టడానికి కృపచూపమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.